ఇండియా చంద్రయాన్ 3 జూలై 14న లాంచ్ చేసింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాలు మాత్రమే చంద్రుడి మీదకి వెళ్ళగలిగాయి. ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ తో ఇండియా కూడా చంద్రుడి మీదకు వెళ్ళింది. చంద్రుడి మీదకు వెళ్ళిన 4వ దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. అసలు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ ప్రాజెక్ట్ లో ఏం చేశారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇండియాకి వచ్చే లాభాలు ఏంటి? గగన్యాన్ లక్ష్యం ఏంటి? 2025లో మనుషులను పంపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారా? ఇండియాకి ఎలాంటి బిజినెస్ రాబోతోంది? ప్రపంచ దేశాలు అన్ని ఇప్పుడు ఇండియా హెల్ప్ తీసుకోబోతున్నాయా? ఇప్పుడు ఇండియా ఆర్థికంగా బలపడనుందా? ఎస్, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో ఇది భూమి, ఇది చంద్రుడు. చంద్రుడికి భూమికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఏం చేశారంటే భూమి మీద నుంచి ఒక వాహనాన్ని చంద్రుడి మీదకి పంపారు. ఆ వాహనం చంద్రుడి మీద ల్యాండ్ అయింది. అది అక్కడే తిరుగుతూ ఫొటోస్ ని తీసి భూమికి పంపుతుంది. అలాగే చంద్రుడి మీద ఉన్న మట్టిని టెస్టింగ్ చేస్తోంది. ఇదే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్. ఇదంతా ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. దీనికి మొత్తం 3 వస్తువులు కావాలి. ఒకటి రాకెట్, 2 ల్యాండర్, 3వది రోవర్. ఈ 3 వస్తువులతో చంద్రుడి మీదకి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. అది ఎలాగో నేను చెప్తాను. ఈ రాకెట్ లో ఉన్న పార్ట్స్ గురించి వివరంగా చెప్తాను, చూడండి. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అండ్ పార్ట్ 5. సో ఈ విధంగా మొత్తం మనకి 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4ని థ్రస్టర్స్ అంటారు. ఈ థ్రస్టర్స్ లోపల ఇంధనం అంటే ఫ్యూయల్ మరియు ఇంజిన్ ఉంటాయి. ఈ థ్రస్టర్స్ ద్వారానే రాకెట్ పైకి వెళ్తుంది. ఒకవేళ థ్రస్టర్స్ లేకపోతే రాకెట్ పైకి వెళ్ళదు. 5th పార్ట్లో ల్యాండర్ మరియు రోవర్ ఉంటాయి. ల్యాండర్ మరియు రోవర్ గురించి కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను. 5th పార్ట్ చాలా ముఖ్యం. ఈ 5th పార్ట్లో ఉన్న వస్తువులే చంద్రుడి మీదకి ల్యాండ్ అయ్యాయి. పార్ట్ 1, 2, 3, 4 మాత్రం చంద్రుడి మీదకు వెళ్లే వరకు ఉండవు. దారి మధ్యలోనే వాటి ఫ్యూయల్ అయిపోయి అవి సెపరేట్ అవుతాయి. 5th పార్ట్లో ఉన్నటువంటి క్యాప్స్ కూడా మధ్యలోనే సెపరేట్ అయిపోతాయి. ఇక 5th పార్ట్ లోపలి పార్ట్స్ మాత్రమే చివరి వరకు ఉంటాయి. 5th పార్ట్లో ల్యాండర్ మరియు రోవర్ ఉంటాయి. ల్యాండర్ అనేది చంద్రుడి మీదకు ల్యాండ్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీని లోపల నుంచి రోవర్ బయటకు వస్తుంది. అది వచ్చి చంద్రుడి మీద తిరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుందో నేను వివరంగా చెప్తాను, చూడండి. ఈ ఇమేజ్ లో చూస్తున్నాం కదా, ఇది లాంచింగ్ సైట్. ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉంటుంది. ఇక్కడే రాకెట్ ని ఉంచారు. ఈ రాకెట్ పేరు LVM-3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. ఇది 14 అంతస్తుల భవనం ఎత్తు ఉంటుంది. ఇంజిన్స్ ఆన్ అవ్వగానే రాకెట్ పైకి వెళ్తుంది. కొంచెం పైకి వెళ్ళగానే పార్ట్ 1, 2 థ్రస్టర్స్ ఫ్యూయల్ అయిపోయి రాకెట్ నుంచి సపరేట్ అవుతాయి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత పార్ట్ 5 ప్యానెల్స్ సెపరేట్ అవుతాయి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత 3rd పార్ట్ ఇంధనం అయిపోయి సెపరేట్ అవుతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత 4th పార్ట్ ఫ్యూయల్ అయిపోయి అది సెపరేట్ అవుతుంది. ఇక ల్యాండర్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది మెల్లగా చంద్రుడి మీదకు వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెడుతుంది. డైరెక్ట్ గా స్ట్రైట్ లైన్ లో వెళ్లకుండా అది చంద్రుని చుట్టూ తిరుగుతూ వెళ్తుంది. దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. సో ల్యాండర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ చంద్రుడి మీదకి వెళ్తుంది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ నెమ్మదిగా చంద్రుడి మీద ల్యాండ్ అయింది. సో ల్యాండ్ అయిన తర్వాత అందులో నుంచి ఒక వాహనం బయటకు వచ్చింది. దాని పేరే రోవర్. ఇది చంద్రుడి మీద తిరుగుతూ ఫొటోస్ తీసి భూమికి పంపిస్తోంది. అలాగే చంద్రుడి మీద నుండి భూమిని టెస్టింగ్ చేస్తోంది. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. సో రాకెట్ నుంచి సెపరేట్ అయిన తర్వాత థ్రస్టర్స్ ఏమవుతాయి? సో మీకు ఒక డౌట్ రావచ్చు. సో అవి సముద్రంలో పడిపోతాయి. అవి సముద్రంలోనే ఎందుకు పడతాయంటే రాకెట్ని లాంచ్ చేసేటప్పుడు సముద్రం దగ్గర నుంచి ఉన్నటువంటి ప్లేస్ నుంచి లాంచ్ చేస్తారు కనుక. సముద్రం దగ్గర నుంచి ఎందుకు లాంచ్ చేస్తారో తెలుసా? రాకెట్ కింద ప్రమాదం జరిగితే అవి సముద్రంలో పడుతుంది కనుక. అదే ప్రజలు నివసించే ప్లేస్లో కనుక పడితే ప్రాణ నష్టం కలుగుతుంది కనుక. సరే, ల్యాండర్ ఇప్పుడు ఎందుకు సర్కిల్లోనే వెళ్తుందో తెలుసా? ఉదాహరణకు ఒక వాహనాన్ని తీసుకున్నట్లయితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం యాక్సలరేషన్ ఇచ్చినా చాలు, సో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కానీ కొండలు ఎక్కేటప్పుడు మాత్రం ఎక్కువ యాక్సలరేషన్ ఇవ్వాలి. ఒక వాహనం నార్మల్ రోడ్లో 10 కిలోమీటర్ల వరకు వెళ్తే ఒక కొండ ప్రాంతంలో మాత్రం కేవలం 5 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే కొండ ప్రాంతం హైట్లో ఉంటుంది కనుక దానికి గ్రావిటీ బాగా ఉంటుంది. కనుక ఆ గ్రావిటీని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువ ఇంధనం కావాలి. అందుకే రాకెట్లో కూడా ఫ్యూయల్ సేవ్ చేయడానికి ఇలా చుట్టూ తిప్పుతారు. మీకు రాకెట్స్ అన్నీ కూడాను స్ట్రైట్గా వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి స్ట్రైట్గా వెళ్ళవు. అవి కర్వ్ దిశలోనే వెళ్తాయి. చుట్టూ తిరుగుతూ వెళ్తున్నప్పుడు గ్రావిటీ తక్కువగా ఉంటుంది, సో ఫ్యూయల్ సేవ్ అవుతుంది. సో ముందు ల్యాండర్ అనేది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొంచెం దూరం తర్వాత ల్యాండర్ చంద్రుడి మీద ఉన్నటువంటి గ్రావిటీ ఆ ల్యాండర్ని లాక్కొని చంద్రుడి వైపు తిప్పుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత ల్యాండర్ మెల్లగా బ్రేక్స్ వేసుకుంటూ మూన్ మీద ల్యాండ్ చేస్తుంది.
సో ఈవెన్ చంద్రుడు మీదకి స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు, కానీ దానికి ఎక్కువ ఇంధనం కావాలి. ఎక్కువ ఇంధనం కావాలంటే రాకెట్ పెద్దగా ఉండాలి. రాకెట్ పెద్దగా ఉండాలి అంటే డబ్బులు కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాలి. అలాగే పెద్ద రాకెట్ని ఆకాశంలోకి పంపే టెక్నాలజీ ఉండాలి. సో డబ్బులు సేవ్ చేయడం కోసం ఇలా చుట్టూ తిప్పుతూ చంద్రుడి మీదకి పంపుతారు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్లో ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ స్టేజ్ చాలా ముఖ్యం. జపాన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా ల్యాండింగ్ స్టేజ్లోనే ఫెయిల్ అయ్యాయి. ఈవెన్ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ కూడా ల్యాండింగ్ స్టేజ్లోనే ఫెయిల్ అయిపోయింది. సో ల్యాండింగ్ స్టేజ్ అనేది చాలా ముఖ్యం. జూలై 14న చంద్రయాన్ 3 రాకెట్ లాంచ్ చేశారు. ఈ ప్రయాణానికి మొత్తం 45 నుంచి 48 రోజులు పడుతుందని అనుకున్నారు, కానీ 40 రోజుల్లోనే వెళ్ళిపోయింది. ఆగస్ట్ 23 సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ అయింది. మనకి భూమి మీద 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి ఉన్నట్లే చంద్రుడి మీద కూడా 14 రోజుల పగలు, 14 రోజుల రాత్రి. సో చంద్రుడి మీద వెలుగు వచ్చే టైంకి చంద్రుడి మీద ల్యాండ్ అవ్వాలి. అసలు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారో చెప్తాను. మనుషులకి అన్వేషణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అన్వేషణలోనే మనకి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అమెరికాని కొలంబస్ డిస్కవర్ చేయడం, ఇండియాని వాస్కో డిగామా డిస్కవర్ చేయడం, భూమిలో ఇంధనం దొరుకుతుంది అని తెలియడం, ఇలాంటివన్నీ మనుషులు కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయడం వల్ల సాధ్యమైంది. ఇక 1950 వరకు మనుషులు కేవలం భూమిని మాత్రం ఎక్స్ప్లోర్ చేశారు. ఆ తర్వాత స్పేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఆలోచన మనుషుల్లో మొదలైంది. ఆలోచన వచ్చిన వెంటనే స్పేస్లోకి శాటిలైట్ పంపారు. ఆ తర్వాత జంతువులు పంపారు. ఆ తర్వాత మనుషులను కూడా పంపారు. ఇవన్నీ ఇప్పటి వరకు అమెరికా అండ్ రష్యా మాత్రమే చేసింది. వేరే దేశాలు ఏవీ చేయలేకపోయాయి. ఇవన్నీ చూశాక ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చింది. మన దేశంలో కూడా స్పేస్ నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకుంది. అయితే 1960లలో అమెరికా అండ్ రష్యా దేశాలు కేవలం వారి పవర్ని చూపించుకోవడానికి మాత్రమే స్పేస్ని ఎక్స్ప్లోర్ చేశాయి. కానీ ఇండియా అలా కాదు. కనీసం ప్రజల ఆకలిని తీర్చలేని విధంగా దేశం యొక్క పరిస్థితి ఉన్నప్పుడు పవర్ని ప్రొజెక్ట్ చేసే విషయాల మీద మనీ స్పెండ్ చేయకూడదని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. సో దేశ అవసరాల కోసం స్పేస్ రీసెర్చ్ అవసరం అయ్యేలాగా ఉండాలని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సంస్థని ఇండియా గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఈ సంస్థ మోటో ఒక్కటే తక్కువ ఖర్చుతో స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయగలిగే టెక్నాలజీని డెవలప్ చేయడం, ఆ టెక్నాలజీని సామాన్య ప్రజలకు ఉపయోగపడేలాగా చేయడం. అందులో ఇస్రో బాగా సక్సెస్ అయింది. ఒక మార్స్ ఆర్బిటర్ ని లాంచ్ చేయడానికి నాసా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇస్రో మాత్రం కేవలం 500 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ మిషన్ చేసింది. ఇస్రో బడ్జెట్ నాసా బడ్జెట్ లో 10%. ప్రపంచంలో కేవలం ఈ బడ్జెట్ తో, తక్కువ బడ్జెట్ తో ఇస్రో మాత్రమే అతి తక్కువ ఖర్చుతో శాటిలైట్ ని లాంచ్ చేస్తుంది. అందుకే ఫారిన్ కంట్రీస్ ప్రాజెక్ట్ లాంచింగ్ టైంలో ఇస్రో దగ్గరికి వస్తాయి. ఇస్రో ప్రతి టెక్నాలజీని ఇస్రోనే డెవలప్ చేసుకుంటుంది. వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇలాంటివి ఎన్నో అచీవ్ చేసింది ఇస్రో. ఇన్ని రోజులు స్పేస్ మాత్రమే రీసెర్చ్ చేస్తుంది. ఇక నుంచి వేరే ప్లానెట్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటుంది. మనకి అతి దగ్గరగా ఉన్నది మూన్, కాబట్టి మూన్ దగ్గరికి పంపించింది. ఆకాశంలో కానీ గ్రావిటీలో కానీ మూన్ మన ఎర్త్కి సిమిలర్గా ఉంటుంది. అందుకే ఇస్రో ఫస్ట్ చంద్రుడిని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది. 2008లో చంద్రయాన్ 1 పేరుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఇస్రో. ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్లో మూన్ చుట్టూ ఒక ఆర్బిటర్ని తిరిగేలా చేయడం, దానితో మూన్ సర్ఫేస్ని స్కాన్ చేసి ఐరన్, కాల్షియం, యురేనియం లాంటి కెమికల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం, ఒక వెహికల్ని మూన్ సర్ఫేస్ మీద పడేలా చేయడం. ఆ వెహికల్ పేరే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. ఇస్రో కేవలం ఆర్బిటర్ మాత్రమే పెట్టాలనుకుంది, కానీ అబ్దుల్ కలాం గారు ఇండియన్ ఫ్లాగ్ చంద్రుడి మీద ఉండేలా చేయమని సలహా ఇచ్చారు. అందుకే ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ని కూడా యాడ్ చేసి దాని మీద ఇండియన్ ఫ్లాగ్ యాడ్ చేసి మూన్ మీద క్రాష్ అయ్యేలా చేసింది. చంద్రయాన్ 1తో ఉన్న ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ ఇస్రో కంప్లీట్ చేయగలిగింది. ఈ ప్రాసెస్లోనే ఇస్రోకి ఒక కొత్త విషయం తెలిసింది. అదేంటి అంటే మూన్ మీద వాటర్ ఉంది అని. అప్పటి వరకు ఫారిన్ కంట్రీస్కి చెందిన సైంటిస్టులు మూన్ మీద వాటర్ ఉన్నాయేమోనని జస్ట్ గెస్ మాత్రమే చేశారు. ఆ గెస్ని ఇండియా కన్ఫర్మ్ చేసింది. చంద్రుడి చుట్టూ 312 రోజులు తిరిగిన ఆర్బిటర్ చివరికి ఫెయిల్ అయ్యింది. అప్పటికే కావాల్సిన ఇన్ఫర్మేషన్లో 95% ఇస్రోకి పంపించింది. 70,000 మూన్ ఇమేజెస్ని, కెమికల్ అనాలిసిస్ని ఇస్రోకి పంపించింది. యాక్చువల్గా ఆర్బిటర్ 2 సంవత్సరాలు పనిచేయాలి, కానీ సన్ రైజ్ ఎక్కువగా ఉండడం వల్ల అది దానిపై పడడం వలన టెంపరేచర్ పెరిగి ఆ ఆర్బిటర్ పనిచేయడం మానేసింది. ఇస్రోతో కాంటాక్ట్ కట్ అయింది. ఇప్పటికే ఆ చంద్రయాన్ 1 ఆర్బిటల్ మూన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆర్బిటర్ మూన్ మీద క్రాష్ అవుతుంది. సో చంద్రయాన్ 1లో ఒక వెహికల్ మూన్ మీద పడేలా చేశారు. నెక్స్ట్ టైం కొన్ని రోజులు మూన్ సర్ఫేస్ మీద నడిచేలా చేయాలనుకున్నారు.
ఈసారి ప్రాజెక్ట్ చంద్రయాన్ 2 అని పేరు పెట్టారు. చంద్రయాన్ 2 మరియు చంద్రయాన్ 3 ఒకటే. చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది కనుక చంద్రయాన్ 3 స్టార్ట్ చేశారు. డిఫరెన్స్ ఏంటి అంటే చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ లో మూన్ చుట్టూ తిరిగి ఒక ఆర్బిటర్ కూడా ఉంటుంది. సో చంద్రయాన్ 3లో మూన్ చుట్టూ తిరిగే ఆ ఆర్బిట్ ఉండదు. సో ఆల్రెడీ చంద్రయాన్ 2 ఆర్బిటర్ ని ప్లేస్ చేశారు కనుక సో చంద్రయాన్ 3లో ఈ ఆర్బిటర్ ని పెట్టలేదు. ఇక చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతుంది? ఆగస్ట్ 23 సాయంత్రం 6:30 మొత్తానికి ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఇది చంద్రుడి నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. సో అంటే చంద్రయాన్ 3 చంద్రుడి మీద సౌత్ పోల్లో ల్యాండ్ అయింది. అంటే ఈ ప్లేస్లో ల్యాండ్ అయింది. అందుకే సౌత్ పోల్లో ల్యాండింగ్ మొట్టమొదటి దేశంగా ఇండియా నిలిచింది. ఇప్పటి వరకు వేరే దేశాలన్నీ చంద్రుడి మీద ఉన్నటువంటి ఈ ప్లేస్లో ల్యాండ్ అయ్యాయి, కానీ సౌత్ పోల్లో మాత్రమే ఏ దేశము ల్యాండ్ అవ్వలేదు. అసలు ఇండియా సౌత్ పోల్లోనే ఎందుకు ల్యాండ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం నివసిస్తున్న భూమిని మనం తీసుకుంటే భూమికి కూడా సౌత్ పోల్, నార్త్ పోల్ రెండు ఉంటాయి. ఈ ప్రదేశంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది, అంటే సన్లైట్. అంటే సన్లైట్ తక్కువగా పడుతుంది. ఎందుకు ఆ ప్రదేశాల్లో తక్కువగా పడుతుంది అనేది పెద్ద టాపిక్, ఇది మళ్ళీ మీకు చెప్తాను. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో తక్కువగా పడుతుంది కనుక సన్లైట్ తక్కువ పడే చోట చల్లగా ఉంటుంది కనుక అక్కడ ఎప్పుడూ మంచు ఉంటుంది. టెంపరేచర్ -డిగ్రీస్లో ఉంటుంది. అందుకే మ్యాప్లో కూడా ఆ ప్రదేశాలు తెల్లగా కనిపిస్తాయి. భూమికి లాగే చంద్రుడి మీద కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నాయి. చంద్రుడి మీద కూడా ఆ ప్రదేశాల్లో సన్లైట్ తక్కువగా ఉంటుంది. అందుకే భూమికి లాగే చంద్రుడు కూడా ఆ ప్రదేశాల్లో మంచు ఉంటుంది. ఇప్పుడు ఆ మంచు కోసమే చంద్రయాన్ 3 వెళ్ళింది. ఆ మంచు వల్ల మనకు ఉపయోగం ఏంటో చెప్తాను. ఒకసారి చంద్రుడి ఫోటోని గమనిస్తే చాలా గుంతలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఇంగ్లీష్ లో క్రేటర్స్ అని అంటారు. ఈ క్రేటర్స్ కి దూరంగా ఉండి చూసినప్పుడు చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ అవి చాలా పెద్దగా ఉంటాయి. అవి ఎంత పెద్దగా ఉంటాయంటే వాటిలో కొన్ని క్రేటర్స్ సైజ్ 50 కిలోమీటర్ల వెడల్పు, 5 కిలోమీటర్ల లోతు ఉంటాయి. అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అంత సిటీస్ పెద్దగా కొన్ని క్రేటర్స్ ఉంటాయి. చంద్రుడి మీద ఉన్న క్రేటర్స్ అనేవి ఈ ఫోటోలో ఉన్న విధంగా ఉంటాయి. ఈ ఫోటోలు మీరు గమనిస్తే ఇక్కడ ఒక షాడో ఉంది. ఈ షాడో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే ఇక్కడ సన్లైట్ అస్సలు పడదు కనుక. ఎందుకు సన్లైట్ పడదో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక బౌల్ ని తీసుకోండి, దాని దూరంగా ఉంచి ఒక లైట్ వేయండి. ఇప్పుడు ఆ బౌల్లో ఒకవైపు షాడో ఉంటుంది. చంద్రుడి మీద కూడా అంతే. చంద్రుడి మీద సౌత్ పోల్ సూర్యుడు దూరంగా ఉండటం వల్ల క్రేటర్స్ లో షాడో ఉంటుంది. ఆ షాడో మొత్తం చీకటిగా ఉంటుంది. అంటే అక్కడ సన్లైట్ పడదు కనుక సన్లైట్ లేని చోట చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్న చోట మంచు ఉంటుంది. మంచుని కరిగిస్తే వాటర్ అవుతుంది. సో ఆ షాడో ఏరియాస్ లో వాటర్ అనేది మంచు రూపంలో ఉంటుంది. ఆ షాడోస్ లో టెంపరేచర్ అనేది -230 డిగ్రీస్ వరకు ఉంటుంది. చంద్రుడి మీద వాటర్ ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడైనా ఒక ప్రాణి బ్రతకాలంటే అందుకు వాటర్ చాలా ముఖ్యం. ఫ్యూచర్లో మానవులు చంద్రుడి మీద నివసించాలి అంటే అక్కడ వాటర్ ఉండాలి. ఇప్పుడు మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, వాటర్ కావాలి అంటే భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళొచ్చు కదా, దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే వాటర్ని భూమి మీద నుంచి ఎన్నో లక్షల కిలోమీటర్లు తీసుకువెళ్ళాలి. అందుకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కూడా నీటిని చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటారు. సో నీళ్లు అనేవి మనిషి జీవించడానికి చాలా ముఖ్యం. సో సౌత్ పోల్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది కనుక ఫ్యూచర్లో ఇక్కడ మనుషులు నివసించవచ్చు అని చెప్పి రీసెర్చ్ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం స్పేస్లో ఎలాగైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేశారో మన చంద్రుడి మీద కూడా అలాగే మూన్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ప్రస్తుతం ఎలాగైతే ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారో సో ఫ్యూచర్లో కూడా చంద్రుడి మీద కూడా అలాగే ట్రావెల్ చేస్తూ ఉంటారు. రాకెట్లో ఉపయోగించే ఇంధనం హైడ్రోజన్ కనుక చంద్రుడి మీద ఉన్నటువంటి వాటర్ ఉపయోగించి హైడ్రోజన్ తయారు చేస్తారు. ఆ తయారు చేసిన హైడ్రోజన్ ఇంధనాన్ని యూజ్ చేసి రాకెట్స్ తిరిగి భూమి మీద పంపించడానికి ఉపయోగిస్తారు. రీసెంట్ గా రష్యా కూడా చంద్రుడి మీద ఉన్నటువంటి సౌత్ పోల్లో ల్యాండ్ అవ్వడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ పంపించింది. దాని పేరు లూనా 25. రష్యా 1976 తర్వాత నుంచి ఇప్పటి వరకు చంద్రుడి మీదకు స్పేస్ క్రాఫ్ట్ పంపలేదు. ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2023 ఆగస్టు 10న పంపించారు. ఆగస్ట్ 21న అది ల్యాండ్ అవ్వాలి. అంటే కేవలం 12 రోజుల్లోనే ల్యాండ్ అవ్వాలి. కానీ చంద్రయాన్ 3 మాత్రం చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి 40 రోజులు పట్టింది. ఇన్ని రోజుల డిఫరెన్స్ కి కారణం ఏంటి అంటే ఇండియా ల్యాండర్ బరువు ఎక్కువ, రష్యా పంపించే ల్యాండర్ బరువు తక్కువ. ల్యాండర్ అంటే చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే వెహికల్ అని అర్థం. ఇండియా ల్యాండర్ వెయిట్ 4000 కేజీలు, రష్యా ల్యాండర్ వెయిట్ 1750 కేజీలు మాత్రమే. సో అందుకారణంగా రష్యా వాళ్ళు చంద్రుడి మీదకి డైరెక్ట్గా పంపించారు. కానీ ఇండియా వెయిట్ ఎక్కువ కనుక గ్రావిటీ సహాయంతో చంద్రుని చుట్టూ తిప్పి పంపించారు. అందుకే చంద్రయాన్ 3 లేట్ అయింది. ఇంకొక విషయం ఏంటి అంటే లూనా 25 ప్రాజెక్ట్ కాస్ట్ 1600 కోట్ల రూపాయలు, చంద్రయాన్ ప్రాజెక్ట్ కాస్ట్ 615 కోట్ల రూపాయలు మాత్రమే. యాక్చువల్గా అంటే ఇండియా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ వెయిట్ని చంద్రుడి మీదకి తీసుకువెళ్ళగలుగుతుంది. యాక్చువల్గా రష్యా దగ్గర చాలా పెద్ద రాకెట్స్ ఉన్నాయి. ఒకవేళ రష్యా ల్యాండర్ వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా రష్యా చాలా తక్కువ రోజుల్లోనే చంద్రుడి మీదకు వెళ్తుంది. దానికి కారణం రష్యా దగ్గర ఉన్న రాకెట్ సైజ్ చాలా పెద్దది.
వాళ్ళు 1920 నుంచే రాకెట్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అందువల్లే వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. రష్యన్ గవర్నమెంట్ కూడా స్పేస్ ప్రోగ్రామ్స్ మీద చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతోంది. ఇండియా మాత్రం 1980 నుంచి రాకెట్స్ డెవలప్ చేయడం ప్రారంభించింది. అంటే రష్యా ఇండియాకి దాదాపు 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. అందుకే రష్యా పెద్ద రాకెట్ని డెవలప్ చేయగలిగింది. రష్యా దగ్గర 100 టన్నుల బరువును తీసుకెళ్లగలిగే రాకెట్స్ ఉంటే ఇండియా దగ్గర మాత్రం 10 టన్నుల బరువు తీసుకెళ్లగలిగే రాకెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇండియా కూడా పెద్ద రాకెట్లను డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ ఇస్రోకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఇస్రో పెద్ద రాకెట్స్ తయారు చేయడం సాధ్యమవుతుంది. ఇప్పటికే ఇస్రో ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో రాకెట్ తయారు చేయగలుగుతుంది. 1976లో రష్యా ల్యాండ్ అయిన తర్వాత ఇప్పటి వరకు చైనా మాత్రమే ల్యాండ్ అయింది. అది కూడా 2013 మరియు 2018. ఇక ఈ 50 సంవత్సరాల్లో ఏ దేశం కూడా చంద్రుడి మీద ల్యాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఇండియా ల్యాండ్ అయింది. రష్యా పంపించిన లూనా 25 ఆల్రెడీ ఫెయిల్ అవడంతో ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియా పంపించిన చంద్రయాన్ 3 మీద ఆశలు పెట్టుకున్నాయి. ఆశలు కూడా నెరవేరాయి. ఇప్పుడు ఇండియా సక్సెస్ అయింది. కాబట్టి దీనివల్ల ఏంటి ఫ్యూచర్ అంటే సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వగలిగే ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ టెక్నాలజీ కూడా మన దగ్గర ఉన్నట్లే. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా వాటి టెక్నాలజీ కోసం ఇండియా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు చంద్రుడి మీద ఉన్న సౌత్ పోల్లో అమెరికా కూడా ల్యాండ్ అవ్వలేదు. రీసెంట్గా ఇజ్రాయెల్ అండ్ జపాన్ దేశాలు కూడా మూన్ ల్యాండింగ్లో ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మన ఇండియా అసోసియేషన్ అచీవ్మెంట్ మామూలు విషయం కాదనే చెప్పాలి. చరిత్ర సృష్టించింది. ఆగస్టు 23 సాయంత్రం 6:04 ల్యాండ్ అయింది. ఇంకొంచెం ముందు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ చంద్రుడి మీద ఆగస్టు 23నే మార్నింగ్ అవుతుంది. అంటే సన్లైట్ వస్తుంది. అప్పటి వరకు చీకటి ఉంటుంది. చంద్రుడి మీద అలా చీకటిగా ఉన్నప్పుడు టెంపరేచర్ -డిగ్రీస్లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 130 డిగ్రీస్ ఉంటుంది. అంత చల్లటి వాతావరణంలో ల్యాండర్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ పనిచేయదు. అది కాకుండా సన్లైట్ కూడా ఉండదు. కనుక సోలార్ ప్యానెల్స్ పనిచేయవు. సోలార్ ప్యానెల్స్ పనిచేయకపోతే పవర్ ఉండదు. అందుకే చంద్రుడి మీద మార్నింగ్ అయిన తర్వాత చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది. భూమి మీద 12 గంటల సన్లైట్ ఉన్నట్లే చంద్రుడి మీద 14 రోజులు సన్లైట్ ఉంటుంది. సో చంద్రయాన్ ఏం చేసినా ఈ 14 రోజులు మాత్రమే చేయాలి. 14 రోజుల తర్వాత ఇక వెహికల్ పనిచేయదు. ఎందుకంటే చీకటి ఉంటుంది కనుక. ఇండియా నెక్స్ట్ మిషన్ ఏంటి అంటే మనుషుల్ని స్పేస్లోకి పంపించాలి అనుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ పేరు గగన్యాన్. ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే 3 మనుషులని 400 కిలోమీటర్ల ఎత్తుకు పంపించి అక్కడ వాళ్ళని 3 రోజులు ఉంచి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి సేఫ్గా ల్యాండ్ అయ్యేలా చేస్తారు. ఆల్రెడీ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. 2025లో గగన్యాన్ లాంచ్ చేస్తారు. సో గైస్ అర్థమైంది కదా. సో చంద్రయాన్ 3 ఎంత బాగా సక్సెస్ అయిందో. సో దీనివల్ల మనకి ఏంటి యూజ్ అంటే సో దీనికి సంబంధించి బిజినెస్కి సంబంధించి మన ఇండియన్ ఎకానమీ కానీ బిజినెస్ కానీ సో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఏదైతే టెక్నాలజీ మనం యూజ్ చేస్తామో ఈ టెక్నాలజీ అన్నింటినీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మనకు హెల్ప్ తీసుకుంటారు. సో ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసాము, ఏం జరిగింది ఏంటి అని కూడా మనం షేర్ చేసి దాని ఒక బిజినెస్ మోడల్లో కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఇండియన్ ఎకానమీ అనేది చాలా బాగా పెరుగుతోంది. సో ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.